హలో గాయస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్ ఫంక్షన్స్ గురించి జావాలో, పైథాన్లో, C++లో నేర్చుకున్నాం. సో బట్ ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ నుంచి సో జావాకి సపరేట్గా, పైథాన్కి సపరేట్గా అండ్ C++కి సపరేట్గా వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఒక ప్లేలిస్ట్ అనేది మూడింటికి సపరేట్గా క్రియేట్ చేసి సో వీడియోస్ అనేది అందులో యాడ్ చేస్తాను. సో దాని ద్వారా ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, నాకు మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది. సో దీని ద్వారా వచ్చేసి అంటే ఇప్పుడు మీరు మూడింటిని కలిపి ఒక వీడియోలో చేస్తే ఏంటంటే మీరు దాని గురించి వెతుక్కోవాలి అండ్ నేను దాని గురించి టైమ్స్ని యాడ్ చేయాలి. సో ఇదంతా ఒక గోల. సో దాని గురించి నేను ఏం చేస్తానంటే ఇక నుంచి వెళ్ళి సపరేట్గా చేసి ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో దాని ద్వారా మీకు యాక్సెసింగ్ అనేది ఈజీగా ఉంటుందని. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను పైథాన్లో. సో పైథాన్లో వచ్చేసి ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా చేయాలనేది చేశాను. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో వాచ్ ఇట్. సో ఇక్కడ నేను ఏంటంటే అదే ఇప్పుడు ఆ టాపిక్ని ఇప్పుడు జావాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. సో జావాలో ఈరోజు ఏంటంటే ఇఫ్ అండ్ ఎల్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జావా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇది ఇఫ్ అండ్ ఎల్స్ గురించి స్టేట్మెంట్స్ అంటే సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక కండిషన్ ఇస్తాం. కండిషన్ ఇచ్చేసి సో ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాం. సో ఇందులో స్టేట్మెంట్స్ ఇచ్చేసి సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అంటే సాటిస్ఫై అవుతేనే ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావు. సో ఇప్పుడు ఇంకో కండిషన్ పెట్టి కండిషన్ ఫెయిల్ అయితే ఇంకో కండిషన్ని అప్లై చేయాలి. ఇది ఫెయిల్ అయితే సో తర్వాత ఇది ఏంటి రన్ చేయాలి. సో లేకపోతే ఇది అని ఒకటి. ఇప్పుడు సపోజ్ ఎలా చెప్తామంటే ఇప్పుడు రాముడు అంటే ఇదే ఎగ్జాంపుల్ అక్కడ పైథాన్లో చెప్పా. ఈ రాముడు మంచి బాలుడు, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. లేదు రాముడు ఈజ్ ఏ బ్యాడ్ బాయ్. అంటే ఇప్పుడు రాముడు గుడ్ అయితే రామ్ ఈక్వల్స్ టు గుడ్ అయితే మాత్రమే. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి అడుగుతుంది. మనం ఆ ప్రీవియస్ స్టేట్మెంట్లో ఏంటంటే ఇన్పుట్ని ఎలా తీసుకోవాలని చేస్తున్నాము. సో రామ్ ఈక్వల్స్ టు అనేది ఒకటి పెట్టేసి ఇప్పుడు ఇందులో గుడ్ అయితే మాత్రమే ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. లేదు రామ్ ఈక్వల్స్ టు బ్యాడ్ అయితే ఈ కండిషన్ ప్రింట్ చేయాలి. లేకపోతే రామ్ ఈజ్ గుడ్ అంటే ఈ కండిషన్ ప్రింట్ చేయాలి. లేదు రామ్ అంటే ఏమి ఇవ్వకపోతే రామ్ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అని ప్రింట్ చేయాలి. సో ఇది ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. ఒక కండిషన్ ఇచ్చి సో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయి. లేదు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు సో ఈ ప్రోగ్రామ్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేటందుకు ఈ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం. సో వీటిని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో దీనికి వర్క్ అయ్యేటట్టు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 10 ఇంట్ అనేది సరే ఇప్పుడు ఎందుకు తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఇచ్చేద్దాం. ఇంట్ ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ ఇక్కడ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ ఇవి రెండిట్లలో ఏది పెద్దది అంటే ఇప్పుడు మన అబ్సల్యూట్లో ఇట్లా చూసి చెప్పచ్చు బి అనేది పెద్దది, ఎందుకంటే బి ఈక్వల్స్ టు 20, ఏ ఈక్వల్స్ టు 10 అనేది చెప్పేసి బి అనేది పెద్దదని చెప్పేది. కాకపోతే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది బి అనేది పెద్దదని దానికి కూడా తెలుసు. కాకపోతే అది మనం చెప్పాలి అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు కంపేర్ చేస్తాం. ఇఫ్ ఏ అనేది బి కంటే పెద్దదా కాదు, కాకపోతే మనం ఇప్పుడు అవును అనుకుందాం. అయితే ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్, అంతే కదా. లేదు ఏ అనేది పెద్దది కాదు, ఎల్స్ ప్రింట్ బి ఈజ్ బిగ్గర్. అయితే 2 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు
ఒకటి అంటే రెండిట్లలో ఇప్పుడు రెండు సేమ్ కాకపోతే మాత్రమే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. లేదు ఒక రెండిట్లలో రెండు డిఫరెంట్ ఉన్నాయి అంటే ఒకటి ఏదో ఒక నెంబర్ వేరే వేరే నెంబర్లు ఉన్నాయి రెండు సేమ్ కాకుండా, అయితే అలా పక్క ఏంటో ఉంటుందంటే ఒకటి పక్క చిన్నది ఉంటుంది, సో అబ్సల్యూట్లీ ఇంకొకటి పెద్దది ఉంటుంది, అంతే కదా. అందుకే ఇప్పుడు ఏంటిదంటే ఇఫ్ ఏ అనేది పెద్దది కాదు కాకపోతే ఏంటిది చిన్నది, అంటే ఇప్పుడు బి అనేది పెద్దది, అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ అనేది పెద్దది అయితే బి అనేది పెద్దది కాదు కాకూడదు, అంటే ఇప్పుడు ఏ అనేది పెద్దది బి అనేది పెద్దది అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ ఇఫ్ ఏ అనేది బి కంటే పెద్దగా ఉంటే ఈ డాటాని ప్రింట్ చేయి, ఏదైతే డాటా ఏది ఉన్నదో ఇది ప్రింట్ చేసి. లేదు కాదు ఇఫ్ ఇది కాదంటే ఎల్స్ అంటే ఏంటిది, లేకపోతే లేని ఎడల ఏం ప్రింట్ చేస్తావు, బి ఈజ్ బిగ్గర్. ఇది ఇక్కడికి ఏంటిదంటే ఒకటి పెద్దది కాకపోతే దీన్ని ప్రింట్ చేయి, ఒకటి పెద్దది అయితే దీన్ని ప్రింట్ చేయి, ఇక్కడికి అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 10 రెండు సేమ్ నెంబర్లు ఇచ్చిన, అయితే ఇప్పుడు ఇది ఏ అనేది బి కంటే పెద్దదా అంటే 10 కంటే 10 పెద్దదా కాదు, 10 ఇప్పుడు లేకపోతే ఈ బి అనేది ఏ అనేది బి కంటే చిన్నదా అంటే 10 కంటే 10 చిన్నదా, ఈ రెండు కండిషన్స్ ఫెయిల్. అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఏం ప్రింట్ కాదు, ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ ఫెయిల్ అయినాయి, రెండు కండిషన్స్ ఏది సాటిస్ఫై కావాలి అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఏ కండిషన్ ఇంకా ఎక్స్ట్రా కండిషన్ ఇవ్వలేదు. సో ఏ అనేది పెద్దది అయితే ఏ అనేది ప్రింట్ చేయి, లేకపోతే బి అనేది ప్రింట్ చేయని అన్నాం, కానీ ఇప్పుడు బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది, అంటే 10 ఈజ్ బిగ్గర్ 10 కంటే కాదు కదా. సో ఇక్కడ ఈ లాజిక్ అనేది వర్క్ కాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకొని చెప్తున్నాను, ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ కండిషన్ బరాబరే, అంటే దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు ఏ అనేది పెద్దగా ఉంటే ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్, అవును ఏ అనేది పెద్దగా ఉంటే ఏ అనేది ప్రింట్ చేయి బరాబర్, ఓకే ఒప్పుకుంటాం. తర్వాత ఎల్స్ ఇఫ్ అని ఇంకో కండిషన్ ఇచ్చి ఇక్కడ ఏ అనేది చిన్నది బి కంటే, అంటే బి అనేది పెద్దది, సో ప్రింట్ బి ఈజ్ బిగ్గర్. ఒప్పుకుంటా, నువ్వు ఇప్పుడు రెండు చెప్పింది బరాబర్, కాకపోతే ఇక్కడ తేడా ఏంటిది, ఎల్స్ అనే స్టేట్మెంట్ కాకుండా, అంటే ఇప్పుడు ఇది చెక్ చేస్తావు ఫస్ట్, ఇది చెక్ చేసి ఇప్పుడు ఏమని ప్రింట్ చేస్తామంటే ఇఫ్ ఏ అనేది పెద్దది బి కంటే ప్రింట్ చేస్తావు, కాదు ఇది కాదు కాకపోతే ఏంటిది నెక్స్ట్ ఇక్కడికి వస్తావు, ఇది ఇక్కడికి అయిపోయింది, ఇక్కడికి ఇది అయిపోయినాక ఇక్కడికి వస్తావు ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ అంటే ఏంటిది, లేకపోతే అంటే పైన కండిషను ఫెయిల్ అయితే, మళ్ళీ తర్వాత ఇఫ్ అని ఎందుకు పెట్టినాము, మళ్ళీ ఇక్కడ కండిషన్ ఉన్నది. సో ఇప్పుడు పైన కండిషన్ ఫెయిల్ అయితే తర్వాత కిందికి వస్తావు, కిందికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇచ్చినాం కదా, ఇది కండిషన్ ఓకే అయితే మాత్రమే ఇక్కడ లోపల ప్రింట్ చేయి. పైన దానికి దీనికి డిఫరెంట్ ఏంటిదంటే ఇక్కడ మనం ఏం పెట్టినాం, ఎల్స్ పెట్టినాం, సేమ్ కండిషన్ సేమే, కాకపోతే ఇక్కడ ఇది పెట్టినాం, కాకపోతే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటిది, ఇక్కడ ఇఫ్ అనేది లేదు దీనికి డిఫరెంట్. సో ఇక్కడ ఎల్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ పైన కండిషన్ సక్సెస్ అయితే సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ చేయి, లేకపోతే ఇది ప్రింట్ చేసేయి, ఓకే గాన్, ఓకే అయిపోయింది, ఇక్కడికి ప్రింట్ చేసేసి టర్మినేట్ చేసే ప్రోగ్రామ్ని. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఇది సక్సెస్ అయింది, ఓకే ప్రింట్ చేసేయి నో ప్రాబ్లం, కాదు ఫెయిల్ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ప్రింట్ చేయకుండా ఈ కండిషన్ చెక్ చేయాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే మళ్ళీ ఇది ప్రింట్ చేస్తావు, లేకపోతే పైన దాని లెక్క ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే ఇది ప్రింట్ చేయడం అనేది కాదు. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తావు, తర్వాత ఇక్కడ ఏమని ప్రింట్ చేసినావు, వెయిట్ ఒక్క నిమిషం దీన్ని రిమూవ్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తా, దీన్ని రిమూవ్ చేసిన కాబట్టి ఇక్కడ యాడ్ చేద్దాం మళ్ళా. సో ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇంకొకటి కింద ఏం చేద్దాం, ఇక్కడ ఎల్స్ అని పెట్టేసి సో ప్రింట్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడికి ఏంటిదంటే ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 3 కండిషన్స్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు ఏ అనేది పెద్దగా ఉన్నది బి కంటే, సో ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చింది కోడ్, తర్వాత బి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ ఏ అనేది పెద్దది కాదు బి కంటే, తర్వాత ఏం చెక్ చేస్తుంది, ఇక్కడికి చెక్ చేస్తుంది, అంటే ఇప్పుడు బి పెద్దది ఏ కంటే,
చెక్ చేస్తుంది. అవును, చెక్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఏ అనేది బి అనేది పెద్దది అంటే బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ చేసి ఇక్కడికి టర్మినేట్ అవుతుంది ప్రోగ్రామ్. సో నో ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు ఏ అనేది కూడా అంటే ఏ పెద్దది కాదు, అట్లా బి పెద్దది కాదు. అంటే ఇప్పుడు ఏంటిది, రెండు సేమ్ ఉండాలి. సో ఇక్కడికి వస్తుంది. సో అది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లాస్ట్కి ఇక్కడికి వచ్చి ఇది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ దేనికి చెక్ చేయదు. సో ఈక్వల్ ఉన్నదా లేదా అని చెక్ చేయదు. సో డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. ఏ అనేది బి కంటే పెద్దదా ఫస్ట్ చెక్ చేస్తుంది ఇఫ్ స్టేట్మెంట్లో. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో బి అనేది ఏ కంటే పెద్దదా అని చెక్ చేస్తుంది. సో ఇవి రెండు ఫెయిల్స్గా అయినాయి కాబట్టి సో ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీద రెండు స్టేట్మెంట్లు ఫెయిల్ అయితే దెన్ తర్వాత ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఎప్పుడైనా కానీ లాస్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటిదంటే ఇఫ్ ఫస్ట్, తర్వాత ఎల్స్ ఇఫ్ నెక్స్ట్, తర్వాత ఎల్స్ తర్వాత. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటిది, ఇఫ్ నుంచి ఇక్కడికి వచ్చేసి తర్వాత ఇది ఇక్కడికి వచ్చేసి తర్వాత లాస్ట్కి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ముందు ఎగ్జిక్యూట్ అవ్వదు ఎల్స్ అనేది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఎల్స్ ఫస్ట్ ఇక్కడ చేసి తర్వాత ఇఫ్ ఇస్తా అంటే ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఇఫ్ స్టేట్మెంట్ రావాల్సిందే. ఇఫ్ ఒకటే ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఒకటే ఇచ్చేసి సో నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే లోపల ఉన్న కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేయి, ఈ లోపల ఉన్న కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేయి అంటే ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇది దీని తర్వాత ఇది సాటిస్ఫై అయితేనే ఎగ్జిక్యూట్ చేయి. ఈ సాటిస్ఫై కాకపోతే ఏం చేస్తావు అంటే అవసరం లేదు, దాని గురించి నువ్వు మెన్షన్ చేస్తే మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కావద్దు. సో ఇదే ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మిషన్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్. అంటే ఒక కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి సో అవుట్పుట్ ఏమొస్తుంది అని చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్దాం, ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో జావా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, పబ్లిక్ క్లాస్ మెయిన్ కదా MEIN మెయిన్ in public static void main string args చేస్తే ఇక్కడికి అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం దీని గురించి అంటే int a equals to 10, ఓకే, int b equals to 20 ఇట్లయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే int అని ఇచ్చేసి డైరెక్ట్ ఇది తీసేసి a equals to 10 కామా b equals to 20 ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడికి రెండు వేరియబుల్స్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటిని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని. సో ఇప్పుడు దీనికి సింటాక్స్ ఏంటిది, ఇఫ్ అని ఇచ్చేసి ఓ రెండు బ్రాకెట్లు ఇలా నార్మల్గా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇందులోపల ఏదైతే మనకు ఇప్పుడు కండిషన్ ఉందో ఆ కండిషన్ అనేది ఇందులో ఇవ్వాలి. సో ఏ గ్రేటర్ దెన్ బి అని ఇచ్చేసి తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో మనకు ఇప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకు చేయాల్సిన ప్రాసెస్ ఏంటిది అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏ అనేది బి కంటే పెద్దది అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్. ఇక్కడ స్నిప్పెట్స్ అని ఉంటుంది, ఆ స్నిప్పెట్స్ డైరెక్ట్ వాడుకుంటున్నా ఇందులో ఆన్లైన్ కంపైలర్లో PRI అని కొట్టేసి ఎంటర్ కొడితే సో ఇదంతా స్నిప్పెట్ అనేది వస్తుంది. సో కాకపోతే బెటర్ మీరు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నా కాబట్టి నేను డైరెక్ట్ స్నిప్పెట్స్ని యూజ్ చేసుకున్నా. బట్ మీరు ఆ స్నిప్పెట్స్ అనేది వాడకుండా డైరెక్ట్ మీరు మీ అంతటా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఏమవుతుందంటే మీకు కొద్దిగా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటిది, ఏ అనేది బిగ్గర్ కాబట్టి ఏ ఈజ్ బిగ్గర్ టైప్ చేసిన, ఓకే అయిపోయింది. తర్వాత ఏ అనేది బి కంటే పెద్దది కాదురా బై, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎల్స్. ఎందుకు అంటే బి పెద్దది కావచ్చు. సో రెండు ఈక్వల్ కాదు కదా, ఇప్పుడు పైన ఈ రెండు ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 10 అవుతే మాత్రమే సో థర్డ్ కేస్ అనేది వస్తుంది రెండు ఈక్వల్ అని. లేదంటే ఏ అయితే ఐదర్ ఏ అయినా పెద్దది కావాలి లేకపోతే బి అయినా పెద్దది కావాలి అంతే. సో ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తా, ప్రింట్ స్నిప్పెట్ బి ఈజ్ బిగ్గర్ అయిపోయింది. సో ఇప్పుడు అయితేనేమో ఏ అనే పెద్దది కావాలి లేకపోతే బి అనే పెద్దది కావాలి. సో అయితేనేమో ఇప్పుడు ఏంటిది, మనం ఇచ్చిన ఇన్పుట్ పరంగా బి అనేది పెద్దది. సో ఇప్పుడు ఏం ప్రింట్ కావాలి, బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలి. సో ఇగో బి ఈజ్ బిగ్గర్ అయిపోయింది, ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీన్ని కూడా చెక్ చేయాలి కదా, ఇప్పుడు బి కంటే ఏని పెద్దది ఇచ్చి చూద్దాం. 32 ఇచ్చిన, 32 ఇస్తే ఇప్పుడు ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలి, చూద్దాం.
సో ఏజ్ బిగ్గర్. యా ఓకే, ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ వర్క్ అయినాయి. అండ్ ఇప్పుడు థర్డ్ కండిషన్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు సపోజ్ ఏంటంటే రెండు పెద్దవే, అంటే రెండు పెద్దవే ఎట్లా ఉంటాయి అంటే రెండు సేమ్ ఇప్పుడు ఉంటే ఏది ప్రింట్ అవుతుందో ఫస్ట్ దీన్ని చూద్దాం, తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో చూసిరా, బి ఈజ్ బిగ్గర్ అంటుంది. ఎందుకు అంటుందంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏమి ఇచ్చిన కండిషను, ఇఫ్ ఏ అనేది పెద్దగా ఉంటే మాత్రమే ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ చేయి, లేకపోతే బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ చేయి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు అయితే ఇప్పుడు 20 అంటే బి ఈజ్ పెద్దదా, బి అనేది పెద్దదా అంటే 20 కంటే 20 పెద్దదా ఉంటుందా? అలా ఉండదు కదా. సో ఇప్పుడు ఏంటిది, ఈ బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ కావాలి. ఎలా ప్రింట్ చేయాలి, ఇక్కడ థర్డ్ కండిషన్ అనేది ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎల్స్ ఇఫ్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చేసి ఏం ప్రింట్ చేద్దామంటే ఏ అనేది బి కంటే చిన్నగా ఉంటే మాత్రమే ఇప్పుడు ఏం చెప్తాం, బి అనేది బిగ్గర్ అని మీరు ఇది ప్రింట్ చేయాలి. ఇప్పుడు లాస్ట్కి ఏంటిది మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్ ఇచ్చేసి అయినా ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పటికి కూడా చూద్దాం, ఏం ప్రింట్ అవుతలేదు. ఎందుకు ఏం ప్రింట్ అవుతలేదు? ఇప్పుడు మనం ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చినాం. సో ఫస్ట్ ఏ అనేది పెద్దగా ఉంటే ఏ అనేది బిగ్గర్ అని ప్రింట్ చేయండి. ఓకే, సక్సెస్, సరిపోయింది. అది ఫస్ట్ చెక్ చేసుకున్నది. సో ఏ అనే దానికి బి అనే దానికి రెండిట్లలో ఈక్వల్ ఉన్నది, ఏది పెద్దగా లేదు ఏది చిన్నగా లేదు అని ఫస్ట్ కండిషన్ చెప్పింది. అండ్ సెకండ్ కండిషన్లో కూడా అదే చెక్ చేస్తుంది. సో బి అనేది పెద్దదా అని చెక్ చేస్తే సో అది దానికి ఏం అర్థమైందంటే సో ఏ అనే దానికంటే బి పెద్దది కాదు, బి అనే దానికంటే ఏ పెద్దది కాదు. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్లో ఏది వర్కౌట్ కాలేదు కాబట్టి ఏది ప్రింట్ చేయలేదు. సో తర్వాత ఏంటిది, మనం ఇక్కడ ఇంకొక లాస్ట్ కండిషన్ ఏమిస్తాం, ఎల్స్ కండిషన్ కాదు డైరెక్ట్. ఇప్పుడు అన్ని పైన కండిషన్స్ అన్ని ఫెయిల్ అయితే ఇది ప్రింట్ చేయి అంటే ఇప్పుడు ఇది ప్రింట్ చేయకపోతే ఎర్రర్ ఏం రాదు, గుర్తుంచుకోండి. ఎర్రర్ ఏం రాదు. సో ఏంటంటే అవి మీదే అన్నీ ఫెయిల్ అయింది, సో నాకు ప్రింట్ చేయడానికి ఏం లేదు, సో అందుకే నేను ఏం ప్రింట్ చేయలేదు అని అది చెప్తుంది అంతే. సో ఇక్కడ ఇప్పుడు ఎల్స్ అనే కండిషన్లు పైన అన్ని కండిషన్లు ఫెయిల్ అయినాయి. రెండు కండిషన్లు ఏం ఫెయిల్ అయినాయి, ఏ అనేది పెద్దది కాదు, బి అనేది పెద్దది. సో ఇప్పుడు అయితే దానికి అంటే రెండు ఒకటి పెద్దది కాదు ఒకటి చిన్నది కాదు అంటే దానికి ఏమర్థం, రెండు సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెప్తాం, బోత్ ఆర్ సేమ్. ఓకే, రన్ చేద్దాం. బోత్ ఆర్ సేమ్ అని ప్రింట్ అయింది. సో ఇది ఒక ఇఫ్ అండ్ ఎల్స్కు సంబంధించిన ఒక చిన్న వీడియో. సో ఇది ఎలా అంటే అయితే ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్ చెక్ చేసిన తర్వాత అది సాటిస్ఫై అయితే మాత్రమే ఏ ఇస్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది అండ్ అక్కడికి టర్మినేట్ అవుతుంది ప్రోగ్రామ్. సో దాని గురించి మళ్ళీ అది పట్టించుకోదు. సో తర్వాత ఇఫ్ కండిషన్ అనేది అసలు సాటిస్ఫై అవ్వలేదు ఆ కండిషన్. సో తర్వాత ఎల్స్ కండిషన్స్ ముందు ఏమైనా తర్వాత ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఉంటే అవి చెక్ చేస్తుంది. సో అవి చెక్ చేసిన తర్వాత వాటిని ప్రియాటరైజ్ చేసి దాన్ని చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కండిషన్స్ అనేది ఫెయిల్ అయ్యి సాటిస్ఫై అయితే ఆ మీడియం కండిషన్ అనేది అంటే మిడిల్ ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఆ కండిషన్కి సంబంధించిన ఆ స్టేట్మెంట్స్ మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ అది ఫెయిల్ అయితే మాత్రమే లాస్ట్కి అన్నీ ఫెయిల్ అయ్యి అవుతే మాత్రమే ఎల్స్ కండిషన్ అనేది డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇఫ్ అండ్ ఎల్స్కి సంబంధించిన ఒక టాపిక్. అండ్ ఇందులో ఇంకేముంటుందంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ తర్వాత ఇవన్నీ ఉంటుంది. సో అవి రేపు నేర్చుకొని దాని తర్వాత ఫర్ లూప్స్, వైల్ లూప్స్, డూ వైల్ లూప్స్ ఇవన్నీ నేర్చుకుందాము. అండ్ సో ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ వీడియోలో మనం కంటిన్యూ అవుతాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దాని ద్వారా ఏంటంటే నాకు మీ నుంచి వెళ్ళి ఒక ఒక మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ ద్వారా నేను ఇంకొంచెం ఎక్కువ సేపు వర్క్ చేస్తాను అండ్ మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.